కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నారీ న్యాయ్ అంటూ మాట్లాడుతున్న వేళ ఆ పార్టీలోని మహిళా నేతలకే అన్యాయం జరుగుతోంది. సాక్షాత్తు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆవేదనే అందుకు నిదర్శనం. జెండా మోసిన వారికి కాంగ్రెస్ లో న్యాయం జరగట్లేదంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్ గాంధీ నారీ న్యాయ్ తెలంగాణలో అమలు కావట్లేదని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే గోషామహల్ సీట్ను తనకిచ్చారని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీల నుంచి ఆహ్వానమున్నా తాను కాంగ్రెస్ ను వీడలేదని స్పష్టం చేశారు. పార్టీ మహిళా శాఖ కార్యక్రమాలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఆహ్వానిస్తే కనీస స్పందన లేదన్నారు. ఆమె కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందన్న ఆమె అన్ని పదవులకు అర్హురాలినైనా తనను పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ఈ మేరకు మీడియాతో చిట్చాట్లో సునీతారావు భావోద్వేగానికి గురయ్యారు.